యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా నూతన ప్రార్థన మందిరం తరపున హృదయపూర్వకమైన వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఈ విధంగా మీ ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తీసుకొని వచ్చాడు. అయితే మీకు చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మనము అనేకమైనటువంటి విషయాలలో నుండి విడుదల పొందుకోవాలి. విడుదల అనేది ప్రతి ఒక్కరికి అవసరం. ప్రతి ఒక్కరు అనేక సందర్భాలలో, అనేక సమయాలలో, అనేకమైనటువంటి స్థితిగతులలో, పరిస్థితులలో నుండి విడుదల కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఇలా చాలా మంది కూడా విడుదల కలగాలి, మేము వాటి నుండి విడుదల పొందుకోవాలి అని అనేకులు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే నీవు విడుదల పొందుకోవాలంటే, లేదా నీకు విడుదల కలగాలంటే ప్రభు ఎదుట, దేవుని ఎదుట నీవు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దేవుని ఎదుట చేయవలసిన పనులు నువ్వు చేయకోకుండగా, దేవుని ఎదుట మనము రాకోకుండగా, మన ఇంటిలో మనం ఉంటూ దేవునిని మనసారా ఆరాధించకుండగా, ప్రార్థించకోకుండగా, ప్రభువా నాకు వాటి నుండి విడుదల ఇవ్వు, వీటి నుండి విడుదల ఇవ్వు, ఆ యొక్క భయంకరమైన చెడు వ్యసనాల నుండి విడుదల కలగాలి అని నువ్వు ఆశించడం అది జరగని పని. నువ్వు విడుదల పొందుకోవాలంటే, విడుదల కలగాలంటే దేవుని ఎదుటకు వచ్చి నువ్వు ప్రార్థించాలి. చూడండి, ఒక వాక్యం జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట రాయబడి ఉంటుందండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయాను. ఇజ్రాయేలులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. 24వ వచనం కూడా. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనేను. సహోదరి సహోదరుడా, చదివినటువంటి ఈ వాక్యాన్ని మీరు గమనించగలిగినట్లయితే విడుదల ఇజ్రాయెల్ ప్రజలు కోరుకుంటున్నట్టుగా కనబడుతుంటుంది. దాదాపుగా 400 సంవత్సరాలుగా బానిస బతుకు ఐగుప్తు దేశంలో బ్రతుకుతున్నారు. మరి ఈ ఐగుప్తు రాజు, ఈ ఐగుప్తు యొక్క ఫరో, ఈ ఐగుప్తు యొక్క ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలపై అసూయ కలిగి వారిని కఠినంగా శిక్షిస్తూ, వారి చేత భయంకరమైన శ్రమ చేపించుకుంటూ, వాళ్ళు ఏడుస్తున్నా, వారు ఆకలితో అలమటిస్తున్నా, సరైనటువంటి ఆహారం ఇవ్వక, సరైనటువంటి విశ్రాంతి ఇవ్వక, ఎన్నో రోజులుగా, ఎన్నో సంవత్సరాలుగా భయంకరమైనటువంటి కఠినమైనటువంటి పనులు వారి చేత చేపించుకుంటున్నారు. వారు ఆ పనులు చేస్తూ ఉన్నప్పటికీ, అంత భయంకరంగా శ్రమ పట్టిన, కష్టపెట్టిన, సమయమనక అసమయమనక ఎప్పుడు పడితే అప్పుడు వారిని నిద్రలేపి భయంకరంగా చిత్రహింసలు చేసిన వారు మాత్రము అలాగనే ఏడుస్తూ, నెట్టూర్పులు ఈడుస్తూ, కన్నీళ్లు పెడుతూ, దేవుడే మమ్మల్ని కాపాడాలి, దేవుడే మమ్మల్ని విడిపించాలి, దేవుడే మమ్మల్ని రక్షించాలి, దేవుడే మాకు ఈ బానిస సంఖ్యలను తెంపాలి, విడుదల చేయాలని దేవుని యొద్ద చేరి దేవునితో మొరపెట్టుకుంటున్నారండి ఇజ్రాయెల్ ప్రజలు. సహోదరి సహోదరుడా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు. నువ్వు ఎలాంటి స్థితిగతుల మధ్య నలిగిపోతున్నావో తెలియదు. అప్పుల మధ్య ఉన్నావో తెలియదు. లేదా భయంకరమైనటువంటి తాగుడు వ్యసనాల మధ్య నుండి విడుదల కలగాలని ఆశపడుతున్నావేమో. వాటి నుండి నువ్వు విడుదల కలగాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలి, దేవుని చెంతకు చేరాలి. దేవుని యొద్దకు చేరి నువ్వు ప్రార్థించి నిట్టూర్పు ఈడ్చుచు కన్నీళ్లు పెడుతూ, ప్రభువా నువ్వే నాకు దిక్కు, నువ్వే నాకు ఆ ఆశ్రయం, నువ్వే నా ఆదరణ, నా స్థితిని బాగు చేయి, నా పరిస్థితిని బాగు చేయి, నాకు పట్టుకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి స్థితిగతుల నుండి విడుదల కలగ చేయి, మా ఆయనకు, మా ఇంట్లో ఉన్నవారికి భయంకరమైన ఈ సాతాను నుండి విడుదల కలగచేయి అని నువ్వు ఎప్పుడైతే దేవుని యొద్దకు చేరి వారి తరపున నువ్వు ప్రార్థిస్తావో, నిశ్చయముగా నా ప్రభు నీ ప్రార్థన విని వారిని జ్ఞాపకం చేసుకుంటాడంట. అప్పుడే కదండి మనకు విడుదల కలిగేది.
అప్పుడే కదా ఈ యొక్క సంఖ్యలు తెంపబడేది. అప్పుడే కదా రోగమనే బంధకాలు తెగిపోయేది. అప్పుడే కదా ఆర్థిక పరిస్థితుల నుండి మనము బయటికి వచ్చేది. అప్పుడే కదా నువ్వు ఏడుస్తూ నిట్టూర్పుగా ఒంటరిగా మిగిలిపోయిన నీ దగ్గరకు చేరేది. అప్పుడే దేవుడు జ్ఞాపకం చేసుకునేది. కాబట్టి సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యొద్ద దగ్గరికి రావాలి, దేవుని చెంతకు చేరాలి. దేవుని చెంతకు చేరినప్పుడు దేవుడు సకలమైనటువంటి సమస్తము సాధ్యపరచగలిగిన శక్తి ప్రభు దగ్గర ఉంది. అది ఎంతటి సమస్య అయినా సరే, అది ఎంతటి భయంకరమైనటువంటి స్థితి అయినా సరే, వాటి నుండి విడుదల కలగ చేస్తాడండి. జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. నువ్వన్నా దేవుని చేత మేలులు పొందుకొని నువ్వైనా మర్చిపోతావేమో కానీ, నువ్వైనా దేవుని మందిరాన్ని విడిచిపెడతావేమో కానీ, నువ్వైనా సహవాసాన్ని విడిచిపెడతావేమో కానీ, దేవుడు ఇప్పటికీ ఎప్పటికీ ముందు ముందు కూడా నేను విడిచిపెట్టేవాడు కాదు, మర్చిపోయేవాడు అంతకంటే కాదు. కానీ ప్రభు ప్రతిరోజు కూడా నీ కొరకు ఎదురు చూస్తున్నాడండి. నువ్వేం చేస్తున్నావు తెలుసా? లోకంలో ఉన్నటువంటి అన్ని పనులు చేసుకుంటున్నావు. నీ ఇంటి పని నువ్వు చేసుకుంటున్నావు, బయట పనులు చేసి వస్తున్నావు. నీ ఇంటి వారిని పట్టించుకుంటున్నావు, బయట వారిని కూడా పట్టించుకుంటున్నావు. స్నేహితులను, బంధువులను, వారికి చేయవలసిన మర్యాదలు, ఆతిథ్యము అన్ని చేస్తున్నావు. కానీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పట్ల నువ్వు ఎంత పట్టించుకుంటున్నావు, ఆయనని ఎంత నీవు ఆయన చెంతకు చేరి ప్రార్థించగలుగుతున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో. నువ్వు గుర్తు చేసుకొని, జ్ఞాపకం చేసుకొని, ఈ రోజు నుండి నీ ప్రార్థన జీవితం నువ్వు మార్చుకోగలిగితే, నువ్వు మునుపటి కంటే ఇప్పుడు మరలా ప్రార్థనలో ఉండగలిగితే, మరలా ప్రార్థన జీవితం నువ్వు అలవాటు చేసుకోగలిగితే, ఇదిగో భయంకరమైనటువంటి స్థితిగతులు గడుపుతున్నటువంటి, ఏడుస్తూ శ్రమ పెడుతున్నటువంటి, శ్రమ పాలైపోయినటువంటి బానిస బతుకుల్లో బతుకుతున్న ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినట్టుగా దేవుడు నిన్ను కూడా ఏ బానిస సంఖ్యల మధ్య ఉన్నావో, ఎలాంటి స్థితిగతుల మధ్య ఉన్నావో, తాగుడు తిరుగుడు అనే భయంకరమైన వ్యసనాల చేత కట్టింపబడి ఉన్నావో, వాటి నుండి ప్రభు ఇప్పుడే ఈ క్షణమందే విడుదల కలగజేయబోతున్నాడు. విశ్వసించు, నమ్ము, దేవుని యొద్దకు చేరు, ఆయన పాదాల మీద పడు, ప్రార్థించు, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, సంఘాన్ని వదిలిపెట్టొద్దు. నిత్యము ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ కన్నీళ్లు పెడుతూ చేసిన వాటికంటే మరెక్కువగా ప్రార్థించు. తప్పక నీ ప్రార్థన ప్రభు సన్నిధికి చేరుతుంది. విడుదల కలగ చేస్తాడు. సహోదరి సహోదరుడా, విడుదల దేవుడిని కలగ చేయబోతున్నాడు. ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నా విడుదల కలగ చేయబోతున్నాడు. అప్పుల మధ్య ఉన్నావా, విడుదల కలగ చేయబోతున్నాడు. సాతాను శోధనల మధ్య నలిగిపోతున్నావా, విడుదల కలగ చేయబోతున్నాడు దేవుడు. భయంకరమైన చెడు వ్యసనాలతో ఉన్నావా, విడుదల కలగ చేయబోతున్నాడు దేవుడు. ఇంకా నిన్ను ఒంటరిగా చేసి, నిన్ను నిందించి, అవమానపరిచి, నిన్ను చిత్రహింసలు చేస్తున్నారా, వాటి నుండి విడుదల కలగ చేయబోతున్నాడు. ఎలాంటి తప్పు చేయకపోయినా, ఎలాంటిది ఏ నేరము చేయకపోయినా, అనవసరంగా అన్యాయంగా నిన్ను జైల్లో పెట్టారా, వాటి నుండి కూడా విడుదల కలగ చేయబోతున్నాడు. వ్యాధుల మధ్య సంవత్సరాలుగా నువ్వు కొట్టుమిట్టాడుతూ నలిగిపోతున్నావా, ఆ వ్యాధుల నుండి కూడా విడుదల చేసి సంపూర్ణమైన స్వస్థత ప్రభు నీకు అనుగ్రహించబోతున్నాడు. అయితే నీవు ప్రభు పాదాల దగ్గరికి రావాలి, దేవుని సన్నిధికి చేరాలి. ఆయన దగ్గరకు వచ్చి ఏడుస్తూ కన్నీళ్లు పెట్టు ప్రార్థించినప్పుడే వీటి అన్నిటి నుండి విడుదల పొందుకుంటూ విడుదల దయచేసి మరి విడుదల కావాలనుకున్నవారు, వేటి నుండి విడుదల ఆశిస్తున్నారో ఆ విడుదల నువ్వు కావాలని ఆశించినట్లయితే, ఇజ్రాయేల్ ప్రజలు ఏడుస్తూ నిట్టూర్పులు, కన్నీళ్లు, దుఃఖముతో, వేదనతో ప్రభు చెంతకు చేరి ప్రార్థించినట్టుగా ఎలా రాయబడిందో, నీవు నీ ఇంటిలో కానీ నీవు ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ దేవుని ఎదుట విజ్ఞాపనతో, కన్నీళ్లతో, దుఃఖముతో పట్టు వదలక నీవు ప్రార్థించగలిగితే, ఇశ్రాయేల్ ప్రజలను విడిపించినట్టుగా, ఇశ్రాయేల్ ప్రజలను కానాను దేశానికి నడిపించినట్టుగా, వాళ్ళ కళ్ళెదుట అనేక అద్భుతాలు చేసినట్టుగా, ఈరోజు దేవుడు నీ ఎదుట అనేకమైన అద్భుతాలు చేయబోతున్నాడు, చేస్తాడు. ఆయన విడుదల కలగ చేస్తాడు. ప్రతి సమస్య నుండి విడుదల కలగ చేసి దేవుడు నిన్ను ఆయన సియోను రాజ్యంలోకి, పరమ రాజ్యంలోనికి ఆయన నివసించు ఆ యొక్క పరలోకంలోకి నిన్ను చేర్చుకుంటాడు. దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి మీరు ఎక్కడున్నా కళ్ళు మూసుకున్నట్లయితే మీ విడుదల కొరకు
నేను ప్రార్థన చేయబోతున్నాను. కృపా సత్య సంపూర్ణుడా, నీకు స్తోత్రం నా తండ్రి. ఇవాళ విడుదల అనే అంశం కోసము మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నావు నా తండ్రి. నిజమే, ఎవరు ఏ సమస్యలలో విడుదల కలగాలని కోరుకుంటున్నారో వారిని ఆ సమస్యల నుండి విడుదల దయచేయి. భయంకరమైన చెడు వ్యసనాలు, త్రాగుడు, అక్రమ సంబంధాలు, దొంగతనము, వ్యభిచారం, ఇంకా ఎన్ని రకాలైనటువంటి వాటి నుండి విడుదల కలగచేయమని కోరుతున్నాను. భయంకరమైనటువంటి సంవత్సరాలు, నెలలు గడుస్తున్నా విడుదల కలగని అనేకమైనటువంటి రోగాలు, వ్యాధుల నుండి విడుదల కలగొచ్చాయి. అయ్యా, ఎవరైతే నిందల పాలై అవమాన పాలవుతున్నారో వారికి కూడా విడుదల కలగొచ్చాయి. ఇంకా చీకటిలో ఉంటూ చీకటి జీవితాన్ని గడుపుతున్న వారికి విడుదల కలగచేసి వెలుగులోకి తీసుకురామని కోరుతున్నాను. అయ్యా, ఇంకా నిట్టూరు పీడుస్తూ ఏడుస్తూ కన్నీళ్లు పెడుతున్న వారికి అనేక సమస్యల నుండి విడుదల దయచేయి. అప్పుల బాధ నుండి విడుదల దయచేయి. ఆర్థిక పరిస్థితుల నుండి విడుదల దయచేయి. ఆశించిన ప్రతి ఒక్కరి జీవితంలో విడుదల కలగచేసి నువ్వే కార్యము అద్భుతము చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.